పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దేశ భద్రతపై చర్చ జరగాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించాలన్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అలయన్స్ పార్టీల ఎకనామీ నడుపుతుందని, దేశం మొత్తాన్ని ఒకే ఎకనామీ కింద చూడడం లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు ఈ సెషన్ కేవలం 15 రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్ లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్ లో. ఎందుకంటే సెక్యూరిటీ అనేది, ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం, మొదటి అంశం. ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్ బ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫేర్స్ ఏం చేస్తున్నట్టు? మరి ఇది జరగాలి కదా చర్చ. దాంతో పాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అసలు ఈ రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్, ఇప్పుడు మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో సెక్యూరిటీ ఆఫ్ ఎకనామీ అనేది లేకుండా చేసిరు. వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళకి ఇష్టానుసారంగా ఏ రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చుకుంటూ, ఈ 18వ లోక్సభలో వాళ్లకు బీహార్కి అవసరమైతే బీహార్కి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కేవలం 18th లోక్సభలో వాళ్లకు పట్టు కోల్పోకుండా ఉండాలి వారిని చెప్పి వాళ్లకు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలకు మద్దతుగా వాళ్ళు ఒక ఎకనామీని నడుపుతున్నారు తప్ప భారతదేశం మొత్తాన్ని ఒకే ఎకనామీ కింద నడుపుతలేరు. పార్లమెంట్ ని కేవలం వాళ్ళు ఏ చర్చ పెట్టకుండా నడపాలన్న ఒక ఉద్దేశంతో, మమ అనిపించాలన్న ఉద్దేశంతో నడుపుతున్నట్టు. డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం. ఈ రోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు కలవడం జరుగుతుంది 10ంటికి. ఈ రోజు